ఊహల పల్లకీలో ఊరేగించనా, ఆశల వెల్లువై రాగం పలికించనా, కలహంసై కబురులందివ్వనా, రాచిలకై కిలకిలా నవ్వనా, నా పెదవుల మధువులే ఇవ్వనా సయాటలోనా. ఊహల పల్లకీలో ఊరేగించనా, ఆశల వెల్లువై రాగం పలికించనా అంటూ కోటి ఆశలతో మన టాలీవుడ్లో చిత్రం ఫిలిం ద్వారా ఎంట్రీ ఇచ్చిన హీరో ఉదయ్ కిరణ్. తొలి చిత్రమే బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో మొత్తం టాలీవుడ్ అంతా కూడా ఈ హీరో ఎవరు అందలేనంత స్థాయికి చేరుకుంటారు అని అనుకున్నారు. ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా లెట్స్ జస్ట్ రిమెంబర్ హిమ్ అండ్ సెలబ్రేట్ టాకింగ్ అబౌట్ హిస్ ఫిల్మ్స్. 26 జూన్ 1980 హైదరాబాద్లో పుట్టిన ఉదయ్ కిరణ్ తన కాలేజ్ డేస్ నుంచే ఎప్పుడూ ఎంతో యాక్టివ్గా ఉండేవాళ్ళు అండ్ మోడలింగ్ అంటే ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. అలా కాలేజ్ డేస్ నుంచి మోడలింగ్ స్టార్ట్ చేసి ఇన్ ద ఇయర్ 2000 డైరెక్టర్ తేజ దర్శకత్వంలో చిత్రం ఫిలిం ద్వారా మన తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యారు ఉదయ్ కిరణ్. ఒక యునిక్ కాన్సెప్ట్ని చిత్రం ఫిలిం ద్వారా మనకి అందించారు డైరెక్టర్ తేజ. అండ్ ఫస్ట్ ఫిలిమే సూపర్ డూపర్ హిట్ అవడంతో వరుసగా అవకాశాలు చేజిక్కించుకున్నారు ఉదయ్ కిరణ్. ఆ తర్వాత రిలీజ్ అయిన నువ్వు నేను మనసంతా నువ్వే కూడా బ్లాక్ బస్టర్ మ్యూజికల్ హిట్స్ అవడంతో హ్యాట్రిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. అండ్ ఇంకా కెరీర్లో ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు అనిపించుకున్నారు ఉదయ్ కిరణ్. ఎస్పెషల్లీ అన్నీ కూడా స్టూడెంట్ రోల్ అండ్ అలానే టీనేజర్ రోల్స్ చేశారు ఉదయ్ కిరణ్ గారు. సో అందుకే 90s వాళ్ళు అసలు ఆయన్ని మర్చిపోతామా చెప్పండి. అండ్ ఇంకా ఆయన ఫిలింలో సాంగ్స్ ఎంత సూపర్ డూపర్ హిట్ ఉంటాయో నేను వేరే చెప్పవసరం లేదు. అందుకే ఆ ఫిలింని ఇంకా ఎక్కువ గుర్తుపెట్టుకున్నాం మనం అంతా కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నేను ఫిలిం తీసుకుంటే దానిలో ఆల్మోస్ట్ అన్ని ట్రాక్స్ అందరికీ ఇప్పటికీ బట్టినే కదా. సో టైటిల్ ట్రాక్ దగ్గర నుంచి నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం నువ్వు నేను, సో ఈ పాట ప్రియతమా ఓ ప్రియతమా ఈ మౌన రాగాలనే నువ్వే నాకు ప్రాణం నువ్వే నాకు లోకం, అండ్ ఇంకా గాజువాక పిల్ల మెంగాజులోలం కాదా గాజువాక పిల్ల మెంగాజులోలం కాదా. సో ఇలా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్స్ అవడం వల్ల అసలు ఆ ఫిలిమ్స్ అన్నీ ఇప్పటికీ కళ్ళ ముందు కదలాడతాయి ఆయన గురించి తలుచుకోగానే. అండ్ నువ్వు నేను ఫిలిం కూడా ఎంత క్యూట్ లవ్ స్టోరీగా తేజ మలిచారు అంటే, సో అసలు మామూలుగా మనకి ఏంటి చదువుకునే రోజుల్లో ఇది ప్రేమలు అవి అన్న ఇంప్రెషన్ కలుగుతుంది. కానీ తేజ గారి ఫిలిమ్స్ చూసినప్పుడు ఆ పరిస్థితులు డిమాండ్ చేయడం వల్ల వాళ్ళు ప్రేమలో పడతారు అన్నట్టుగా చూపిస్తారు. సేమ్ ఇన్ ద ఫిలిం నువ్వు నేను. సో హీరోయిన్ అండ్ హీరో ఇద్దరికీ కూడా ఇంట్లో వాళ్ళు కోరుకున్నంత ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ దొరకదు. సో అలా ఫ్రెండ్స్గా మారి అండ్ ఆ తర్వాత ఆ ఫ్రెండ్షిప్ ప్రేమగా మారుతుంది అండ్ ఆఖరికి నువ్వు నేను అన్నట్టుగా ఉంటుంది. అండ్ ఆ ఫిలింలో డైలాగ్స్ కూడా నాకు ఎంత గుర్తో, ఫస్ట్ టైం హీరోయిన్ అంటే లైక్ హీరోయిన్ వాళ్ళే రిచ్ కానీ హీరో వాళ్ళు చాలా రిచ్ అనమాట. సో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఇల్లంతా చూపిస్తాడు ఉదయ్ కిరణ్. చూపించినప్పుడు అనిత అడుగుతుంది అనమాట, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు అంటే నేను నాన్న అంటారు. మీ బాత్రూమ్ అంత ఉంది మా ఇల్లు, మా ఇంట్లో ఒక 20 మంది ఉంటాం, ఓ పని చేద్దామా మీరిద్దరే కాబట్టి మీరు మా ఇంటికి వచ్చేసేయండి మేమందరం మీ ఇంటికి వచ్చేస్తాం అని చెప్పి. సో అంటే తన క్యారెక్టర్స్లో ఆ ఇన్నోసెన్స్ చూపిస్తారు డైరెక్టర్ తేజ. సో దాట్స్ వై ఆయన ఫిలిమ్స్కి అందరం ఫిదా అయిపోయాం. అండ్ నెక్స్ట్ మనసంతా నువ్వే. చిన్ననాటి స్నేహాలు పెరిగి పెద్దయి ప్రేమగా మారతాయా అంటే ఖచ్చితంగా మనసంతా నువ్వే ఫిలిం చూడండి మీకే ఆన్సర్ దొరికేస్తుంది. సో రీమా సేన్ అండ్ ఉదయ్ కిరణ్ కెమిస్ట్రీ అయితే మామూలుగా ఉండదు. అండ్ ఈవెన్ ఆ ఫిలింలోని సెంటిమెంటల్ డైలాగ్స్ అండ్ సాంగ్స్, చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఆ పాట కానీ ఆర్ తూనీగా ఎందాక పరిగెడతావే రావే
నా వంక. అసలు ఏ పాటను మర్చిపోతాను చెప్పండి. సో నిజంగా ఫిలింకి సాంగ్స్ ప్రాణం అని చెప్పి ఈ ఫిలిమ్స్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. అండ్ ఆ తర్వాత కలుసుకోవాలని ఫిలింలో యాక్టింగ్తో పాటు ఆయన డాన్సింగ్ స్కిల్స్ కూడా చూపించారు ఉదయ్ కిరణ్ గారు అనుకోవచ్చు. ఎస్పెషల్లీ చెలియా చెలియా సింగారం చిటికెడు నడమే వయ్యారం చూపులతోటే తీయతే నా ప్రాణం. అండ్ ఆల్సో ఉదయించిన సూర్యుడిని అడిగా సాంగ్, దానిలో ఎస్పెషల్లీ ఆయన ఆ వర్షం మధ్యలో వచ్చి వేసే స్టెప్స్ అబ్బా అసలు ఆసమ్ అని చెప్పాలి. తను నటించిన అన్ని ఫిల్మ్స్ ఆల్మోస్ట్ లవ్ స్టోరీస్ అవడం వల్ల ఆ లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్నారు ఉదయ్ కిరణ్. అండ్ కలుసుకోవాలని ఫిలిం తర్వాత శ్రీరామ్. సో ఎస్, శ్రీరామ్లో కొంచెం ఆ లవ్ స్టోరీని ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్లారు అని చెప్పాలి. బికాస్ ఈ ఫిలింలో హీఈస్ అ యంగ్స్టర్, బట్ పోలీస్ అవ్వాలి అని చెప్పి ఎంతో సిన్సియర్గా ట్రై చేస్తున్న ఒక వ్యక్తి ఎదుర్కొనే ఆ సవాళ్ళన్నీ కూడా ఎంతో అద్భుతంగా చూపిస్తారు శ్రీరామ్ ఫిలింలో. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్, ఉదయ్ కిరణ్ గారి అన్ని ఫిలిమ్స్లో పాటలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. శ్రీరామ్ ఫిలింలో కూడా అన్ని సాంగ్స్ బాగుంటాయి. అండ్ ఎస్పెషల్లీ ఒక సాంగ్ ఒలాజే లాజే 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 ఒలాజే లాజే ఓలాజే లాజే ఓ మళ్ళీ మళ్ళీ నా బుండు మళ్ళీ అంటూ, సో ఆ ఒరియా నుంచి మన ఫోక్ స్టైల్లోకి తీసుకొచ్చే ఆ సాంగ్ సూపర్గా ఉంటుంది. అండ్ ఆ తర్వాత 2002లో నీ స్నేహం ఆర్తి అగర్వాల్తో పాటు ఇంకొక బ్లాక్ బస్టర్ ఫిలిం అందించారు నీ స్నేహం ఫిలిం ద్వారా. సో ఫ్రెండ్షిప్, లవ్, ఈ రెండిటి మధ్యన చూస్ చేసుకోవాలి అంటే అసలు ఏం చూస్ చేసుకోవాలి, అసలు ఎందుకు అలాంటి సిచ్యువేషన్ వచ్చింది, ఇలాంటి వండర్ఫుల్ కాన్సెప్ట్తో వచ్చిన ఫిలిం నీ స్నేహం. ఇంకా హోలీ జోడీ నెంబర్ 1. అండ్ ఆ తర్వాత 2003లో నీకు నేను నాకు నువ్వు. సో ఈ ఫిలింలో కూడా ఒక యూనిక్ కాన్సెప్ట్ అనే చెప్పాలి. బికాజ్ ఈ ఫిలింలో కృష్ణన్ రాజ్ గారితో పాటు కలిసి నటించారు ఉదయ్ కిరణ్. అండ్ ఒక మెచ్యూర్ రోల్లో కనిపించారు అనే చెప్పాలి. అండ్ రైట్ ఫ్రమ్ మనసంత నువ్వే మీరు కనుక ఉదయ్ కిరణ్ ఫిలిమ్స్ అన్నీ కూడా చూస్తే ఆ మోరల్ వాల్యూస్ అవన్నీ కూడా సస్టైన్ అయ్యేలా ఉంటాయి. సో లైక్ మనసంత నువ్వే ఫిలింలో చంద్రమోహన్ గారు చిన్నప్పుడు ఉదయ్ కిరణ్ని ఎక్కడో అరకులోనో రైల్వే స్టేషన్లోనో చూసి పేరెంట్స్ ఎవరు లేరు అని చెప్పి పెంచుతారు. సో పెద్దయిన తర్వాత అంటే లైక్ ఇఫ్ హీ హ్యావ్ టు చూస్ హిజ్ లవ్ ఆర్ సాక్రిఫైస్ హిజ్ లవ్, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మరి చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశారు కదా, వాళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలి అని చెప్పి ప్రేమను త్యాగం చేస్తాడు. సెంటిమెంట్ అని కూడా చెప్పను, ఆ మారల్ వాల్యూస్ అనేవి ఎక్కడో మనకి టచ్ చేయాలా చూపిస్తారు. అండ్ అలానే నీకు నేను నాకు నువ్వు ఫిలింలో కూడా. అండ్ ఇంకా 2004లో లవ్ టుడే. సో లవ్ టుడే ఫిలిం ఈ తరం ప్రేమల్ని 2004లోనే చూపించేశారు. సో అది కూడా ఒక యూనిక్ కాన్సెప్ట్తో వచ్చిన లవ్ స్టోరీ. అండ్ ఇంకా 2005లో సదాతో పాటు అవుననా కాదనా, గుడి గంటలా నవ్వుతావేలా తెలియదు నాకు తెలియదు అంటూ ఇంకో బ్లాక్ బస్టర్ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీని అందించారు మన ఉదయ్ కిరణ్. ఆ తర్వాత తమిళ్లోకి ఎంట్రీ ఇచ్చారు 2006లో పోయి ఫిలిం ద్వారా. ఇంకా ఆ తర్వాత వియ్యాల వారి కయ్యాలు, గుండె జల్లు మంది, నువ్వెక్కడుంటే నేనక్కడుంటా, జై శ్రీరామ్, ఇట్లా ఎన్నో వండర్ఫుల్ ఫిలిమ్స్లో నటించారు. నటించింది ఫ్యూ ఫిలిమ్సే అయినప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాల్ని అందించారు మన ఉదయ్ కిరణ్. 2001లో నువ్వు నేను ఫిలిం కాను బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఫిలింఫేర్ సౌత్ అందుకున్నారు ఉదయ్ కిరణ్. హీఈస్ ద యంగెస్ట్ హీరో టు రిసీవ్ అన్ అవార్డ్ ఇన్ దిస్ కేటగిరీ. సో ఫ్రెండ్స్, మరి ఇది ఈరోజు మన లవర్ బాయ్ హ్యాట్రిక్ హీరో ఉదయ్ కిరణ్ గురించి. ద బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ గారు మనకైతే ఎప్పటికీ గుర్తుంటారు. బికాస్ కల్మషం లేని ఆయన స్మైల్ మర్చిపోయేదా చెప్పండి. సో దిస్ ఈస్ టుడే స్పెషల్ వీడియో రిమెంబరింగ్ hero Uday Kiran. Stay tuned to RJ Alknanda Talks, and this is your RJ Alknanda signing off.